ఒక చోట పెట్టేవాళ్ళు కదా. మనం కూడా సాధన చేస్తేనే అలా ఎక్కడ వస్తువులు అక్కడ ఎలా కనిపించాయో ఆ గదిలో మనం కూడా సాధన చేసినప్పుడు ఆ భగవంతుని అనుభూతిని చెందుతాము. అలా మన ఆత్మ ఆ మసిబారినదంతా కూడా పోయి, మరి ఎన్నో పట్టి ఉన్నాయి అవన్నీ పోయి ఆ లాంట దీపపు గ్లాసు కనుక క్లియర్గా ఉన్నప్పుడు ఎలా స్పష్టంగా ఎక్కడ వస్తువులు అక్కడ ఎట్లా కనపడ్డాయో, ఆ గదంతా కాంతితో ఎలా నింపబడిందో అలాగా కూడా స్పష్టంగా అన్నీ తెలుసుకోగలుగుతాం ఈ సాధన చేస్తే. నిరంతర సాధన ఉండాలి. నిరంతర సాధన ఉన్నప్పుడే అలా మసి బారకుండా మనం స్పష్టంగా మన ఆత్మ అనుభూతి అనేది చెందగలుగుతాము. ఒక్కసారి క్లాస్. మరి ఈ సాధన వల్ల భగవంతుని దగ్గరగా చేరాలని తాపత్రయంలో ఏం చేస్తాము అని అంటే, అక్కడ ఏమి చాలా ముందుకు వెళ్ళిన వాళ్ళు కూడా ఏమీ లేదులే అని చెప్పి ఆగిపోతూ ఉంటారు. అలా ఆగిపోకుండా దానికి అనుగుణంగా మనం ఇంకొక స్టోరీ చెప్పుకుందాం. ఒక ఊరిలో, అంటే మీరు అందరు కొత్త వాళ్ళుగా మాస్టర్స్, నా అనుభవాలు కాకుండా కొంచెం ఇలా అర్థం అవుతుందని ఇలా చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా మాస్టర్ చెప్పేది? ఓకే. ఒక ఊరిలో వాళ్ళకున్న స్థలాలు తవ్వి చూస్తుంటే వాళ్ళకి బంగారపు మొక్కలు కనబడుతున్నాయంట. అట్లా ఒక ఇంట్లో అలా తవ్వంగానే బంగారం దొరికింది అనగానే ఇంకొకరు తవ్వి చూశారు. వాళ్ళ ఇంట్లో కూడా అక్కడ వాళ్ళకు కూడా బంగారపు ముద్దలు దొరికాయి. తర్వాత ఊరంతా బాకింది. ఊరందరూ కూడా అలాగే తవ్వి చూసుకుంటున్నారు వాళ్ళ యొక్క స్థలాల్లో. వాళ్ళందరికి కూడా దొరుకుతున్నాయి. అది ఎక్కడ ఊరి నుంచి ఎటు బాగుతుంది? ఊరి బయటకు బాగుతుంది. చుట్టుపక్కల ఊర్లు బాగుతాయి కదా, అట్లా చుట్టుపక్కల ఊర్లకి బాకింది. ఆ పొరుగు ఊరినున్న శ్రీమంతుడికి తెలిసింది. అతనికి ఆశ పుట్టింది. ఆయన ఏం చేశాడంటే తనకున్న యావదాస్తిని అమ్మేసి ఆ ఊర్లో ఒక గుట్టనే కొన్నాడనమాట. ఇక అక్కడ కొన్నాక ఆయన ఏం చేశాడంటే అది తవ్వించడం మొదలుపెట్టాడు. తవ్వించడం మొదలుపెట్టితే ఎంత తవ్వినా కానీ ఆయనకి ఏమీ కనబడట్లేదు, దొరకలేదు. అక్కడ ఆయనకొక్కడికే ఏమీ దొరకలేదు. ఆయనకి ఇక నిరాశ కలిగింది. ఇంటికి వచ్చి భార్యతో చెప్తాడు కదా, మనకు అక్కడ ఏమీ దొరకలేదు కదా, అందరికీ అక్కడ ఏమీ దొరకలేదు కదా, ఇక నేను బేరం పెడతాను, మనం అమ్మేసుకుందాం అని చెప్తాడు. ఆ భార్య అంటది, మనకు అక్కడ అంతా అమ్ముకున్నాము, ఇక్కడ మనకేమీ దొరకలేదని అందరికీ తెలుసు, ఎవరు వచ్చి కొంటారు అని అంటుంది. అంటే ఆయన ఏమంటారు అంటే, ఎవరు ఒకళ్ళు మనలాంటి వాళ్ళు ఉంటారు కదా, కొంటారు కదా, బేరం పెడతానంటారు. సరే మీ ఇష్టం అంటది. బేరం పెడతారు. పెడితే నిజంగానే ఒక ఆయన వస్తారు అది కొనటానికి. ఆయన ఏమంటారంటే, ఆయన అక్కడ అమ్మేసిన డబ్బులు, ఆయన ద్వారా రావాల్సిన డబ్బులు ఆయన అందుకున్నాక ఆ కొన్నటంతో ఇతను అంటున్నారనమాట, అవును నేనంతా పోగొట్టుకున్నాను, ఇక్కడ తవ్వించాను, ఎంత లోపలికి వెళ్ళినా ఏమీ దొరకలేదు కదా, మరి నువ్వెందుకు కొన్నావు, ఇది ఏ ఆశతో కొన్నావు అని అడుగుతున్నాడు. అంటే ఆయన ఏమంటున్నారో చూడండి, అవును నీకు దొరకలేదు, నాకు దొరకవచ్చు కదా. చూడండి, ఆశతో ఏదైనా సరే మనం ముందుకు అడుగు వేస్తే సరే, ఆయన సరే జాగ్రత్త అని భుజం తట్టి తనకు రావాల్సిన డబ్బులు తీసుకొని తన దారిన తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన తవ్వించడం మొదలు పెడితే ఆయనకి చాలా కొద్ది దూరం వెళ్ళినంతనే ఆయనకి గుట్టలుగా బంగారపు నిధులు ఆయనకి దొరికాయి అన్నమాట. ఎంత అద్భుతమో కదా. వాళ్ళ ఆవిడ ఏమంది, ఆయన భర్త వచ్చి నేను ఆ స్థలాన్ని అమ్మేస్తాను అన్నప్పుడు ఆవిడ ఏమందంటే, మనం అన్నీ పోగొట్టుకున్నాము, మనకి ఇక్కడ ఏమీ లేదని తెలిసిపోయింది అందరికీ,
మరి అలాంటప్పుడు ఎవరు వస్తారు అని అంది అక్కడ నిరాశతో, ఎవరు రారన్న ఉద్దేశంతో. కానీ ఇక్కడ మాత్రం ధైర్యంగానే చెప్పాడు. ఏమన్నాడు, వాళ్ళు వాళ్ళ ఇప్పుడు మనకులాగా ఎవరో ఒకళ్ళు ఉంటారు, మనకులాగా కొనేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారులే, ఎవరో ఒకళ్ళు వస్తారు అని అక్కడ ధైర్యంగానే చెప్పాడు. కానీ అక్కడ ఏమనుకున్నాడు, ఇక ఇక్కడ నాకేమీ దొరకదు అనుకున్నాడు. ఆయన ఆలోచన ఎలా ఉందో అలాగే అక్కడ ఏమీ దొరకకుండా పోయింది. అలాగే ఎవరో ఒకళ్ళు వస్తారని ఇక్కడ ఆశపడ్డాడు. ఎవరో ఒకళ్ళు వచ్చారు, కొనుక్కున్నారు. ఆయన ఏమన్నారు, నీకు దొరకలేదు, నాకు దొరకవచ్చు కదా అని అన్నారు. ఆయన ఆలోచనకు తగ్గట్టే ఆయన ముందుకెళ్ళారు. ఆయనకి దేనికోసం అవుతున్నాడో అది ఆయనకి దొరికింది కదా. మరి మనం సాధన చేస్తున్నప్పుడు నీకేది కావాలి అనుకున్నావో అది దానికోసం ఒక అడుగు ముందుకి వేసావు కాబట్టి నిరాశతో వెనకడుగు నాకు ఏమీ దొరకలేదు, ఇందులో పెద్దగా ఏమీ లేదు, గంటలు గంటలు కూర్చుంటే ఏం వస్తున్నాయి, వాళ్ళకేమో అనుభవాలు వస్తున్నాయి, వాళ్ళకేమో అయ్యి వస్తున్నాయి అంట, నాకేమి రావట్లేదంట అని చెప్పి మానేయకండి. భగవంతుడిని సూది మనంత దూరం ఉండంగానే మనము ఏమీ లేదని వెనుదిరుగుతామంట. మరి సూది మనంత దూరంలో ఆయన ఉంటే మనం గ్రహించలేమంట. మీరు ఆశతో ముందుకు వెళితే ఆ భగవత్ అనుభూతి అనేది పొందుతాం. ఎవరైనా ఆశ ముందుకు నడిపిస్తుంది. అది మాస్టర్స్ ఎప్పుడైనా కానీ ఏ ఒక్కరోజు సాధన ఎందుకు అడుగు పెట్టారో అడుగు పెట్టారు, మన కర్మకాలి ఇందులోకి అడుగు పెట్టాం. ఏ ఒక్కరోజు మానకండి. మరి ఇంత సీనియర్ మాస్టర్స్ వచ్చి మరి రోజు మీకు క్లాసు చక్కగా ధ్యానం చేయించి క్లాసు చెప్పి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు పొందిన లాభాలు మీరు కూడా పొందాలి అనే ఇది సేవ మార్గంలో వాళ్ళు వచ్చి క్లాస్ చెప్పి వెళ్తున్నారు. అట్లాగే రేపు మీరు కూడా, నేను చెప్పాను కదా ధ్యానానికి ముందు నేనే మరి ఎలా ఉండేదాన్ని, ధైర్యం లేక, ధ్యానం చేసిన తర్వాత ఎలా మీ ముందుకు వచ్చి నిలబడ్డాను అనేది నేను చెప్పుకున్నాను. మరి మీరు కూడా అలాగే లోక కళ్యాణార్థం మీరు కూడా ముందడుగు వేయాలి మాస్టర్. మా పాపకి అక్కడ స్వామీజీ ఏం చెప్పారని చెప్పాను, మీరు మాకు రక్ష, మేము మీకు రక్ష, మనందరం కలిసి దేశానికి రక్ష అని చెప్పి ఆ స్వామీజీ ఆ దారం కట్టారు అని చెప్పాను. మరి నేను ఆ దారం వల్లనే నేను ఇందులోకి వచ్చాను. నాకు కట్టిన మా పాప ఏమి సాధన చేయదు, అది నా కోసమే ఆ యొక్క దారం ఆ స్వాములు వారు కట్టి పంపించారు అనేది నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. మరి మనందరం కూడా లోక కళ్యాణం కోసం ఈ యొక్క సాధన చేసి మనందరం కూడా మనం ఎలా మార్పు చెందామో అందరినీ కూడా అలాగే ఈ యొక్క ధ్యానంలోకి మీ ఇంటి పక్కన అందరికీ చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఒక్కదాన్నే వెళ్తాను, నాకు నేనే పొందుతాను ఈ లాభం అని కాదు, అందరికీ చెప్తాం, అందరినీ తీసుకొద్దాం. అది కూడా సేవే మాస్టర్, సేవే, ఎంతో గొప్ప సేవ. అసలు జాబులు కూడా వదిలేసి ఇందులోకి తిరిగే వాళ్ళని నేను చూశాను. ఎంతో గాఢమైన సేవ చేసే వాళ్ళని నేను చూశాను. వాళ్ళు కట్టుకున్న బట్ట ఎలా ఉంది అని కూడా గ్రహించరు, వాళ్ళు తిన్నామా తినలేదా అని కూడా గ్రహించరు. అంతగా మరి గురువు గారు కూడా సేవకే పెద్దపీట వేస్తారనమాట. నువ్వు సేవ అనేది చేసుకుంటూ పోతే నీ బాధ్యత అంతా ఆ విశ్వం వస్తుంది అని చెప్తున్నారు. నిజమే మాస్టర్. ఇప్పటికీ కూడా ఎక్కడికన్నా క్లాస్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు బయటికి వస్తుంటే పడుతుంది, ఇది ఆగుతుందా లేదా అనుకుంటే ఆ వర్షం ఆగుతుంది. బస్సులు మధ్యాహ్నం టైం బస్సులు ఉంటాయా లేదా అనుకుంటే ఆ బస్సు వచ్చి నిలబడుతుంది. మనకేమన్నా తినాలి అనిపించినప్పుడు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు నేను ఇటు వస్తున్నానుగా ఈ కొనుక్కు వస్తున్నానని అలాగా అంటే ఊరికే సపోర్ట్ చెప్తున్నా ఏదో ఒక రూపంలో మనకి అందుతానే ఉంటాయి అన్నమాట. మనం ఒక అడుగు విశ్వం కోసం మనం ఎప్పుడైతే ముందుకడుగు వేస్తామో అప్పుడు ఆ విశ్వం మనకి అన్ని నిండుగా
అందిస్తుంది. మనకి ఈటి బాధ అనేది లేకుండా చేస్తుంది. మీరు సాధన చేస్తూ పోతే ఇవన్నీ అర్థమవుతాయి. ఏది ఆశించకుండా చేయమన్నారు గురువు గారు. భగవద్గీతలో కూడా అదే కదా బోధించింది కృష్ణ పరమాత్మ అర్జునుడికి. నిష్కామ కర్మ, ఏ ఫలితాన్ని ఆశించకుండా ఇది చేస్తే ఈ లాభాన్ని పొందుతాను అనేది మనసులోకి కూడా రానివ్వకుండా, నీవు ఎప్పుడైతే నీవు కంకణం కట్టుకుంటావో నువ్వు చేసే పనులకి ఈ లోక కళ్యాణం కోసం, అప్పుడు విశ్వం నిన్ను అలాగే చూసుకుంటుంది. నా జీవితంలో అలాగే జరుగుతున్నాయి మాస్టర్, అలాగే జరుగుతున్నాయి కాబట్టి నేను మీతో పంచుకుంటున్నాను. మీరందరూ కూడా అలాగే గంటలు గంటలు ఇక్కడ సాధనే కాదు, ఇంటి దగ్గరికి వెళ్ళినాక కూడా అలాగే సాధన చేయండి. ఇంకా పెంచుకోండి సాధన. ప్రాపంచిక విషయాలు, ఒక సాధకుడికి ప్రాపంచిక విషయాలు నచ్చవండి. టీవీలో వచ్చే సీరియల్స్, అత్తాకోడలు, ఘాటైన పదాలు, అవి ఏంటంటేనే ఇరిటేషన్ కలుగుతుంది. అసలు వెంటనే చిరాకేస్తుంది. కానీ సాధన చేయక ముందు అవి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. సాధన చేసిన తర్వాత, ఇప్పుడే సాధన చేయకముందు ఏమో అనిపిస్తుందంటే, అమ్మో రేపేం జరుగుతుందో అని ఈ రోజు నుంచే మనసు అసలు. మా ఇంట్లో ఉన్నారులేండి, మా అత్తగారు, మా అమ్మగారు, మా పెద్దమ్మ వాళ్ళు అసలు ఓ చాట కూర్చొని అందులో ఉన్న పాత్రల్ని తిట్టుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు. నాకు భలే గమ్మత్తుగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను సీరియల్స్ చూడంలేండి. అలాగా సాధనలో ఉన్న వాళ్ళకి అవి ఇష్టం ఉండదు, అలా ఘాటైన మాటలు ఇష్టం ఉండదు. అందరినీ ప్రేమతత్వంతో చూడటమే, ఒక విరోధిని కూడా ప్రేమతత్వంతో చూసే మైండ్ వస్తుందన్నమాట. సాధన లేనప్పుడు మన కుటుంబాన్ని, మన పిల్లల్ని బాగోగులు కోరుకుంటాం. సాధన చేసినాక మన ఇరుగు పొరుగు వారు బాగుండాలి, మన ఊర్లో వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి అని చెప్పేది అనుకుంటాం. సాధన చేయకముందు అదే మనం హింసాత్మకమైన పనులు కొన్నిటిని చేస్తూ ఉంటాం, ఎన్నో తింటూ ఉంటాం. కానీ సాధన చేసినంతనే అవి మనకి తెలియకుండానే మనకి దూరం అయిపోతాయి మాస్టర్. అంత అద్భుతమైన దారి. దీనికి అనుగుణంగా ఒక కథ, చిన్న పిట్ట కథ చెప్తున్నాము. ఒక ఊరిలో ఒక బామ్మ మనవడు ఉన్నారు మాస్టర్. వాళ్ళు రోజు వాళ్ళ ఊర్లో రామాలయం ఉంది, ఆ గుళ్ళో ప్రసాదం పెడతారు సాయంత్రం పూట. ఆ ప్రసాదం తెచ్చుకోవడానికి బామ్మ మనవాళ్ళు రోజు ఆ గుడికి వెళ్తారనమాట. వెళ్ళి ప్రసాదం తెచ్చుకొని తింటారు. అయితే ఒకరోజు అలాగే వెళ్ళారు. అంటే ఈ మనవడికి 2 ఏళ్ళు లేవు మాస్టర్, బొటన వేళ్ళు లేవు, పుట్టుకతోనే లేవు. అయితే గుడ్డి, చెవిటి అన్నీ ఉన్నాయి. సరే వెళ్ళారు గుడికి. ఇంకా కొన్ని వారాలు చేస్తే మన బాధ పోతుందేమో అని అలా చేస్తున్నాం, కానీ దాంట్లో ఏముందో గ్రహించట్లేదు. ఆయన కూడా అంటున్నారు, తల్లి నేనేం చెప్తున్నానో గ్రహించు, తల్లి నేనేం చెప్తున్నానో గ్రహించు, నా పాదాల మీద పెడితే నీకేం రాదమ్మా, నా పదాలు పట్టుకో అంటున్నారు. అందుకే ఆయన సచ్చరిత్ర రాసి మన చేతికి అందించారు, రాపించి. దాంట్లో ఏముందండి, నీ యొక్క మలంలో ఉన్న నులి పురుగులో కూడా నేనున్నానని చెప్పారు. కానీ గురువారం పూజ చేస్తున్నాము, శుక్రవారం మళ్ళా చేయకూడనటువంటి, తినకూడనటువంటి తింటూనే ఉన్నాము. మరి ఆయన ఇంకేమన్నారు, కుక్కలోనూ నేనే ఉన్నాను, కుస్తీ వాణిలో కూడా నేనే ఉన్నానని చెప్పే ఉన్నారు. అంటే కుక్క ఆకలి నాది ఒకటే అని చెప్పి ఆ సచ్చరిత్రలో ఆయన చెప్పారు. మీరు గ్రహించినట్టయితే ఆవిడ బాబా గారికి అన్ని అందిస్తూ ఉంటారు. ఒక ఆవిడకి ఒకరోజు, అమ్మా నాకు ఆకలి వస్తుంది, నాకు ఆహారాన్ని పెట్టవా అని అంటే, అయ్యో బాబా నేను ఇప్పుడే ఉండి రొట్టి పప్పు చేసుకొస్తాను, మీకు ఆకలి వస్తుందా అని చెప్పి పరుగున వెళ్ళి రొట్టి పప్పు చేసుకొని వస్తే ఆయన ఆ రొట్టెలు తీసి కుక్కకి వేస్తారు, అక్కడ ఉన్న కుక్కకి.
ఆవిడకి కోపం వస్తుంది. కోపం వస్తే ఏంటి బాబా ఇలా చేశారు, నేను కష్టపడి హడావుడిగా నేను ఈ పప్పు కూర మీకోసం నేను చేసుకొని వస్తే దానికి వేస్తారానంటే, అమ్మ కుక్క నేను ఒకటే, దానికి ఆకలి వేస్తుంది, దాని ఆకలి తీరింది కాబట్టి నా ఆకలి కూడా తీరినట్టే అని చెప్తారు. ఒక కుష్టివాణిలో నేనే ఉన్నాను, ముష్టివాణిలో నేనే ఉన్నాను, అందరిలోనూ నేనే ఉన్నాను, నువ్వు చూడమ్మా, చూసే దృష్టి నీకు కల్పించుకొని చూస్తే నేను కనబడతానమ్మా, నీకు నేనేం చెప్తున్నానో నువ్వు గ్రహించమ్మా, నీకు అర్థమవుతుంది. మరి ఆయన ఏమని చెప్తున్నారు, మనం అందరినీ ఆయన ప్రేమించినట్టు ప్రేమించగలుగుతున్నామా? ఆయన ఏమన్నారు, నీ మలములో ఉన్న నులి పురుగులో కూడా నేనే ఉన్నాను అన్నారు. అంటే అంత శుద్ధమైన దానిలో కూడా ఆయన ఉన్నాను అన్నప్పుడు ఆయన చెప్తున్నది ఏంటి, నువ్వు అన్నిట్లో నేనే ఉన్నాను, నువ్వు దేనికి హాని చేయవద్దు, అపకారం చేయవద్దు, అప్పుడే నీ బాధలు పోతాయి అని చెప్పి మర్మ గర్భంగా ఆయన మనకి ఆ బుక్ లో బోధించారు కదండి. కానీ మనం అలా ఏమి మన ఇరుగు వారిని ప్రేమించలేకపోతున్నాం, మనం పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నాము. ఈర్ష్య ద్వేషాలతో మన గుండె రగిలిపోతుంది. మరి ఆ రగిలిపోయే గుండె చల్లబరచాలి అంటే ఈ యొక్క ధ్యాన సాధన తప్పకుండా అవసరం. ఇవాళ ఏ కూరలో అయినా మసాలాలు, ఆ వెల్లుల్లిపాయలు రజోగుణాన్ని కలిగించేయే మనం వేసుకొని తింటుంటే ఇంకా కోపతాపాలు పెరిగి, గొడవలు పెరిగి, కలతలతో నిండిపోయి ఉంటున్నాయి కాపురాలు. మనం వాటన్నిటిని అక్కడ బాబా గారి సచ్చరిత్రలో ఆ బాబా గారు ఏం చెప్పారో ఇక్కడ కూడా మన గురువు గారు అదే చెప్పారండి. బాబా గారు గురువు గారు వేరు కాదు, బాబా గారు గురువు గారు నాకు ఒకేలా కనిపిస్తారు. బాబా గారు కూడా కోపంతో చాలా మంది మీద కేకలు వేస్తారు. ఒకప్పుడు పత్రి సార్ కూడా అట్లాగే చాలా మంది మీద కోపంతో కేకలు వేస్తారు. నేను బాబా గారి సచరిత్ర దీనిలోకి రాకముందు గంటలు నేను కూడా ఉన్నానండి. మీరే ఎవరిని అంటలే, నన్ను నేనే అనుకుంటున్నాను. ఇక్కడ గంటల పారాయణ చేయటం, గుడికి వెళ్ళటం, చుట్టూ ప్రదర్శన చేయటం, ప్రసాదం చేసుకెళ్ళి అందరినీ పంచటం, ఆయన కాళ్ళ మీద పోయి బోర్ని ఆడవటం, నా బాధ తీర్చో, నా గోడు తీర్చో అని. ఇక్కడికి వచ్చాక అర్థమైంది గురువు గారి మాటల్లో. మరి జీవహింస మహాపాపం అని చెప్పి మనకి బోధించిన మహాగురువు, మొదటి గురువు, మన గురువు మరి ఎంత గొప్ప గురువో కదండి. బాబా గారితో నా అనుభవం ఒకటి చెప్తానండి. 2016లో అనుకుంటా, అప్పుడే నేను ధ్యానంలోకి వచ్చిన టైంలోనే ఇక్కడే విజయవాడలోనే ఆయన జన్మదిన వేడుకలు జరిగితే ఒక ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను. అప్పుడే ధ్యానం క్లాస్కి వెళ్తున్నాను కదా, 21 రోజు జరుగుతున్న క్లాస్కి వెళ్ళాను కదా. అక్కడ ఒక మేడం పరిచయం అయింది. ఆ మేడంతో పాటు నేను కూడా సిద్ధార్థ ఆడిటోరియంలో ఆయన 2016లో నేను అనుకుంటా ఆయన జన్మదిన వేడుకలు జరుగుతుంటే వెళ్ళాను. వెళ్తే అందరం చైర్స్ వేస్తున్నాయి, కూర్చొని అందరు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ స్టేజీ పైన ఒక మాస్టర్ అన్నారు, మనం ధ్యానులము అట్లాగా మాట్లాడుకోవద్దు, సైలెంట్ గా ఉండండి, గురువు గారు వచ్చే టైము ఒక 10 నిమిషాలు పడుతుంది, మీరు ఈ లోపు ఆయనకి ఎంతో ఇష్టమైన సాధన ధ్యాన సాధనలో ఉందాము, మనందరం సాధన చేద్దాము, ధ్యానం చేయండి అని అందరినీ కూర్చోబెడితే అందరితో పాటు నేను కూడా కూర్చున్నానండి. సాధన చేస్తూ ఉన్నాము. ఈ లోపండి ఎవరు మాట్లాడట్లేదు, కుర్చీలు కదులుతున్నాయి, కుర్చీలు సౌండ్లు వినబడుతున్నాయి. అంటే ఎందుకు వీళ్ళు ఇట్లా కుర్చీలు సౌండ్లు చేస్తారు, అందరు ధ్యానం చేస్తున్నారు కదా, మాట్లాడితే వినబడట్లేదు. కుర్చీ అంటే వాళ్ళు మాట్లాడొద్దన్నారుగా, అందుకే మాట్లాడట్లేదు, కుర్చీలు కదులుతున్నాయి, కుర్చీలు కూడా కలపవద్దని చెప్తే బాగుండేది వాళ్ళు అని అలా అనుకుంటున్నాను తప్ప అక్కడ గురువు గారు వచ్చారు. అంటే నేను కొత్తగా, నాకు అవన్నీ తెలియక గురువు గారు వచ్చారనమాట. గురువు గారు వచ్చారు, అక్కడ మాట్లాడొద్దని అన్నారుగా, అందరూ మరి ఎప్పుడు చూసారో సాధనలో కూర్చోమంటే గురువు గారు వచ్చింది చూసి వాళ్ళు అసలు ఎవరు కూడా చాలా ఇదిగా మాట్లాడకుండా గురువు గారికి షేక్ హ్యాండ్ ఇవ్వటానికి ముందుకు వెళ్తున్నారనమాట.
నేను ఎందుకో బాగా ఎక్కువైనాయి ఆ కుర్చీలు కదలటం. కళ్ళు తెరిచి చూస్తే అందరూ ఏంటి షేక్ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. నాతో పాటు వచ్చిన ఆవిడ అంది, "ఆ, మేడం మేడం మీరు షేక్ హ్యాండ్ ఇచ్చారా ఎప్పుడైనా గురువు గారికి? ఆయన ఏళ్ళు తగిలినాయి నాకు కొంచెం అంటే అందరు లాగేసుకుంటున్నారు ఆయన చెయ్యి. నాకు ఆయన ఏళ్ళు తగిలినాయి మేడం అని చెప్పి చాలా సంబరపడిపోతుంది. నేనేంటి అసలు వీళ్ళేం ఇంతమంది జనంలో ఆయన ఎక్కడో ఉన్నాడు చుక్కల్లో చంద్రుడల్లే, ఆయన మనకెక్కడ అందుతాడు, ఆయన చెయ్యి లాక్కుంటున్నారు అని చెప్పి ఏం చేశాను, నేనేంటంటే నా కుర్చీ పోతుంది, ఇంతమంది ఉన్నారు కదా మళ్ళీ నాకు కుర్చీ దొరకదేమో, ఎందుకు వచ్చింది గోళ వాళ్ళకి అసలు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే ఏమవుతుందంట, ఈ కుర్చీలోనే కూర్చుందాం మళ్ళీ నాకు దొరకదని ఆ కుర్చీని అంటి పెట్టుకొనే ఉన్నానండి. ఉంటే ఇంకా అందరూ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. సార్ని స్టేజీకి రివర్స్ తీసుకెళ్ళిపోయారు అనమాట. ఆయన కూడా రివర్స్ చాలా దూరం వెళ్ళారు. వెళ్ళాక నేను ఆ కుర్చీని వదిలేసి ఇంకా కొంచెం ముందుకు వచ్చాను. అసలు ఆయనకి ఎక్కడంజిద్ది నా చెయ్యి అనుకొని నేను జపం చేయటం మొదలుపెట్టాను. పత్రి సార్ నువ్వు అంత గొప్ప గురువు కదా, మరి అంత గొప్ప గురువు కదా, నేను కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్దామని వచ్చాను. మీ పుట్టినరోజు సందర్భంగానే నేను మొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చాను, మరి నాకు కూడా మీరు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందే అన్న. అంతేనండి, జట్టు స్పీడ్లో ఆయన కదిలి ఇటు వచ్చేస్తున్నారనమాట. ఇంకా నేను ఒక అడుగు ముందుకేసి నుంచున్నానండి. ఎన్నో చేతులు ఆయన్ని చెయ్యిని లాక్కుంటున్నారు వాళ్ళు. నా చెయ్యలండి అందరికీ ఒక సెకండ్ అలాగా అర సెకండ్ ఇచ్చారేమో షేక్ హ్యాండ్. నా చెయ్యల్ని ఆయన చేతిలో పడిందండి. ఎవరు లాగట్లేదు నా చెయ్యి. అయితే మరి నేను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను అని నేను మనసులో తలపోసానుగా మరి చెప్పాలా. నా చెయ్యల్లో ఆయన చేతిలో పడినాక ఆ మాట చెప్పటమే మర్చిపోయానండి. ఈ లోపు కాసేపు ఉంది నా చెయ్యి అసలు భలే గమ్మత్తుగా, అసలు ఎవరు లాగకుండా ఈ లోపు ఎవరో లాగేశారు. ఇక నేను నా చెయ్యి తీసుకున్నంతలోనే ఆయన స్టేజీ మీదకి వెళ్ళిపోయారు. స్టేజీ మీదకి వెళ్ళిపోయి నందగారు మాట్లాడుతుంటే ఈ మైకు తీసుకున్నారండి. మైక్ తీసుకొని ఆయన్ని చూస్తూ ఒక చేయకూడని ఆలోచన చేశానండి. అప్పుడు నాకు పెద్దగా తెలియదు కదా, నేను అప్పుడే ధ్యానంలోకి వచ్చాను కదా, అంటే క్లాసులకు అప్పుడే రావటం, ధ్యాన సాధన చేయటం, ఆ గురువు యొక్క మహత్యం నాకు అంతగా అప్పుడు తెలియపోయే. మరి నేనేమనుకున్నానంటే అసలు ఆయన కోసం తప్పించుతూ ఇంతమంది వచ్చారు, 10,000 మంది అన్నా ఉంటారేమో ఈ గ్రౌండ్లో, మరి ఇంతమంది ఆయనకేమో వయసు అయిపోయింది, మరి పెద్దవాడైపోయాడు, ఈయన బాడీ వికెట్ చేస్తూ వీళ్ళు గొర్రెలల్లే ఎగబడుతున్నారు, వీళ్ళందరూ ఏమైపోతారో అని అన్నానండి. అంతే నందగారు మాట్లాడే మైక్లో ఒక్క లాగు లాక్కొని నేను ఇంకా 80 సంవత్సరాలు బతుకుతానన్నారండి. అమ్మ నేను ఇప్పుడే కదా అనుకున్నాను, ఆయన వెంటనే మైక్ తీసేసుకొని అలాగా చెప్పారు. మరి నేను హ్యాపీ బర్త్డే చెప్పటానికే వచ్చాను ఇక్కడికి అని అంటే ఆయన నా చెయ్యి ఆయన చేతిలో పడింది, కనీసం హ్యాపీ బర్త్డే చెప్పకపోయాను. సరేలే పత్రి సార్ నేను ఇక్కడ చెప్తున్నానని నేను ఆ కుర్చీలో ఉండి మీకు హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ అని నేను మళ్ళా చెప్పుకుంటూనే ఉన్నాను. ఆయన నేను 80 సంవత్సరాలు బతుకుతాను అనేపాటికి అమ్మో ఈయన మామూలుగా సామాన్యుడు కాదు, చాలా గొప్ప గురువు అనుకున్నాను. నేను అప్పటి వరకు వాళ్ళందరినీ వీళ్ళు గొర్రెలల్లే అట్లా ఎగబడుతున్నారు, మరి వీళ్ళందరూ ఏమవుతారో అని నేను అనుకున్నాను కదండి. మరి ఆ గొర్రెల్లో కూడా ఈ గొర్రె కూడా తెలిసింది ఇప్పుడు. నేను కూడా ఒక గొర్రెనవుతానని అప్పుడు అనుకోలేదు. గొర్రె అంటే అది అలా అనుకున్నాను. ఇప్పుడు నేను కూడా మరి ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క మహత్యము, మరి ఆయన అంత గొప్ప గురువు తెలుసుకొని ఇవాళ నేను ఇందులో నాటపడ్డానండి. అంత గొప్ప గురువు మన గురువు యొక్క అంత గొప్ప గురువు నాకు ఎక్కడ కనపడలేదండి. నేను కూర్చొని ఏదన్నా బాధగా ఉన్నప్పుడు ఆయనే స్మరణకు వచ్చి ఆయనే నాకు లీలగా కనిపించి ఆయనే నాకు దుఃఖం వద్దు అని చెప్తున్నట్టుగా నాకు ఆ భావన అందుతూ ఉంటుందన్నమాట. చాలా ఆయనతో నా అనుభవాలు
కడతాల్లో చాలా ఉన్నాయండి. ఇక ఇక్కడ పరీక్ష పెట్టాను కదా, ఇంకా ఆ సంవత్సరం కడతాలు కూడా వెళ్ళాము. వెళ్తే ఇక ఏమీ తెలియని అజ్ఞాని ఏమంటాడు, ఇక పదే పదే ఒక చిన్నపిల్లవాడు గనక పిచ్చి చేష్టలు ఎట్ట చేస్తాడో అలాగే నేను కూడా పద్దాక మీరు నాకు ఈ రోజు షేక్ హ్యాండ్ ఒక 5 సార్లు ఇస్తే నేను గొప్ప గురువుని నమ్ముతాను అని అట్లా అంటం మొదలు పెట్టాను. అనుకోవటం అంటం కాదు, బయటికి అంటం కూడా కాదు, నేను మనసులోనే. ఆయన నిజంగానే అన్నిసార్లు షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళండి, షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. తర్వాత నేను పదే పదే అట్లా తలబోస్తున్నప్పుడల్లా నాకు ఆయన అలా షేక్ హ్యాండ్ ఇవ్వటం మొదలు పెట్టారు. ఒకరోజు ఏమైందంటే మళ్ళీ ఇంకొక పరీక్ష పెట్టాను అనమాట. అదే లాస్ట్ రోజు వస్తున్నాం, కట్టాలు వెళ్ళి 10 రోజుల నుండి వస్తున్నాము. వచ్చేటప్పుడు బస్ దగ్గరికి వెళ్తున్నాం, బస్ దగ్గరికి కూడా వచ్చేసాం అనమాట. పిరమిడ్లో మా ఉంటే లగేజీ ఉంటే తీసుకొని బస్ దగ్గరికి వచ్చేసాము. బస్ దగ్గరికి వచ్చేసాక అక్కడ ఒక 2 కుర్చీలు వేస్తున్నాయి, అక్కడ కడ్డీలు ప్యాకెట్లు ఒక అతను అమ్ముకుంటున్నారు అనమాట. ఆయన ఏమన్నారంటే మేడం కూర్చోండి అని అన్నారు. ఇంకా మా వాళ్ళు ఏంటి లగేజ్ తెచ్చుకుంటాము, మన విజయవాడ బస్సు వచ్చి ఆగింది, మనం ఎక్కాల్సిన బస్సు అదేను, మేము లగేజీ ఉంది దొగదొగ తీసుకొచ్చుకుంటాము, మేము సర్దేసుకునే ఉన్నాయి అని చెప్పి వెళ్ళారనమాట. వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ చేసి తొందరగా రండి మరి అది కదలబోతుంది అని చెప్పి కూర్చున్నానండి. కూర్చొని మళ్ళీ ఇంకొక ఆలోచన చేశా, ఇప్పుడు దాకా జరిగినవి పెద్ద గొప్ప ఏం కాదు, అసలు ఆయన నన్ను దగ్గరుండి విజయవాడ వెళ్తున్నాను కదా, బస్సు ఎక్కిస్తే ఆయన గొప్ప గురువుని నమ్ముతాను అని చెప్పి నేను మళ్ళీ ఆలోచన రిలీజ్ చేసి అది మర్చిపోయాను. ఇంకా నేను అలా కూర్చొని ఉన్నానండి. అంట్లో కడ్డీలు అమ్ముకునే ఆ సారు మేడం సార్ వస్తున్నారని అన్నారు. ఇంకా నాకు ఒక్కసారి ఒళ్ళు జలదరించింది అనమాట. అసలు నేను అనుకున్నాను, అసలు ఏదనుకుంటే అది ఆయన వల్ల అట్లా చేస్తున్నారు. అసలు భలే అబ్బురం అనిపించింది, నాకు సంతోషం అనిపించింది. అంట్లోకి మా వాళ్ళు వచ్చారు, నేను బస్సు ఎక్కేదాకా అక్కడే ఉన్నారండి, ఉండి వెళ్ళారండి. తర్వాత అన్నారు పత్రి సారు ప్రతి ఒక్కరిని కూడా అలాగా చూసుకుంటారు, అందరినీ దగ్గరుండి, అంత గొప్ప గురువు ఆయనకి వచ్చి అందరూ కరెక్ట్గా ప్రయాణం చేయండి వెళ్ళండి అని చెప్పి అందరికీ వీడ్కోలు పలకటానికి బస్సు దగ్గరికి కూడా వస్తారు అని చెప్పారు. కానీ బస్సు దగ్గరికి వస్తారు అని తెలుసు, కానీ నాకు అంతకుముందు తెలియదు, వస్తారు అనేది కూడా తెలియదు. మరి నేను అనుకున్నంతనే ఆయన వచ్చి నన్ను అట్లాగా నేను ఎక్కే వరకు బస్సు ఎక్కే వరకు అక్కడే ఉన్నారంటే నాకు చాలా చాలా ఈజీ అనిపించేసండి. నాకు ఆ తర్వాత ఆయన కొంచెం హెల్త్ బాగోలేదు, అందరూ ఎగబడుతున్నారు అనమాట షేక్ హ్యాండ్ ఇవ్వమని. నేను మాత్రం అనుకున్నాను, ఆయన్ని బాధ పెట్టకూడదు, షేక్ హ్యాండ్ ఆయన ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా ఆయన యొక్క ఆశీర్వాదాలు మనకుంటాయి కాబట్టి మనం ఆయన అలా బాధ అనేది పెట్టకూడదు, అలాగే ఎగబడకూడదు అనేది ఆ అజ్ఞానం కొంచెం తొలగి జ్ఞానం అనేది నాకు అప్పుడు వచ్చిందనమాట. వచ్చాక నేను ఎప్పుడైతే అనుకున్నానో ఆయన నాకు కూడా షేక్ హ్యాండ్ ఎవరికి అంత ఇవ్వటానికి కూడా ఇవ్వట్లేదు. అసలు ఈయన నాకు షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వట్లేదు, అంతకుముందు ఇచ్చేవారు కదా అని అనుకున్నప్పుడు నా ఆలోచనలో నుంచి వచ్చింది ఏంటంటే, ఎదగని బిడ్డని తండ్రి దగ్గరుండి చూసుకుంటాడు, అంటే చిన్న బిడ్డని తండ్రి దగ్గరుండి వాడి చేష్టలన్నీ భరించుతాడు. బిడ్డ ఎదిగినాక ఆ బిడ్డని కొంచెం దూరంలోనే పెడతాడు కదండి, మామూలుగా అయితే అంతే కదా, ఆ బిడ్డని కొంచెం దూరంలోనే పెడతాడు తండ్రి, అంత దగ్గరగా ఏమి తీసుకోడు. అంటే వాడికి కొంచెం అన్ని తెలుసు అనేది, కొంచెం తెలివి వచ్చింది అనేది ఆ తండ్రికి తెలిసిపోతుంది. కాబట్టి పదే పదే బిడ్డనేమి దగ్గరికి తీసుకోవటానికి ప్రయత్నం ఆగిపోతుంది. నా మనసు నా లోపల నుంచి అదే వచ్చింది. నేను ఇక అప్పటి నుంచి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వమని చెప్పి అట్లా ఉన్నాం. మామూలుగా కడతాలు వెళ్ళినప్పుడల్లా ఆయన బాడీ సెట్ చేయక ముందు మాత్రం మేము వెళ్ళిన ప్రతిసారి వచ్చి ఆయనకుగా ఆయన నేను కోరకుండానే షేక్ హ్యాండ్ ఇచ్చెళ్ళేవాళ్ళు. మామూలుగా ఒకసారి తీసుకునేదాన్ని, మళ్ళీ తీసుకోవాలి అనేది తాపత్రయం ఉండేది కాదు నాకు కూడా, బాధ పెట్టకూడదు అనేది జ్ఞానం తెలిసిందనమాట. అది అంత గొప్పగా ఉండేదండి ఆయనతో.
మొదటిగా ఆయన్ని మా మాకు కానూరు దగ్గర ఒక రాజుగారు పిరమిడ్ అని పిరమిడ్ కట్టారు ఆయన మురళీనగర్లో. ఆయన అక్కడికి వస్తున్నారని చెప్పి వెళ్ళామండి. వెళ్ళినాక అక్కడ నేను ఇంకా ఇద్దరు స్నేహితులు కలిసి వెళ్ళాము. వెళ్ళినాక అక్కడ పైన ఉందన్నమాట, ఇంటికి పైన పిరమిడ్ కట్టుంది, కింద హౌస్ ఉంది. పత్రిసారి ఇంకా రాలేదు, రిబ్బన్ కట్టుంది అనమాట. ఇక మేము అందరూ వస్తే ప్లేస్ ఉండదేమోనని చెప్పి అక్కడ కాసుకొని కూర్చున్నాం పిరమిడ్ గుమ్మం దగ్గర. పత్రిసారి వచ్చారు, అందరిని కిందకి రమ్మంటున్నారు, రండి అని చెప్పి ఎవరు కేకేశారు. మేము అప్పుడే పెద్దగా రాలేదుగా, నేను నా స్నేహితులు ఇద్దరు కూడా ఏం చేసాము, కింద బోల్డ్ మంది ఉన్నారు, బారులు తీరి వాళ్ళందరూ పైకి వచ్చేప్పటికి మనకు ప్లేస్ దొరకదు, పత్రిసారి వస్తే ఇక్కడికి రావాల్సిందేను, మన పక్కనే ఉంటారు అని అలాగా ఆలోచన చేసి నేను వెళ్ళలేదు. పత్రిసారి వచ్చారు, అందరికి గన్నం పూశారు, మా ముగ్గురికి తప్ప. ఆయనకు అన్నీ తెలిసిపోతాయి అని చెప్పి అప్పుడు మేము అర్థం చేసుకున్నాం ఎంత గొప్ప గురువునండి. అసలు అజ్ఞానంలో ఉన్న ఒక అజ్ఞానిని ముందుకు నడిపించి జ్ఞానంతో వెలిగేలాగా దీపాన్ని వెలిగించి మనందరికీ కూడా ఇస్తర్లో వడ్డించిన ఇస్తర్లాగా ఆయన అన్ని అందించి ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మరి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏం ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, అసలు అనేది మనకి దారి చూపించి మనకి ఇస్తట్లో మొత్తం వర్ధన చేసి మరీ వెళ్ళారండి. ఆయన అంత గొప్ప గురువు. మరి మేడం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టుకుంటాం. మరి ఏం మాట్లాడటం కూడా తెలియనటువంటి వ్యక్తులు ఈరోజు మైక్ పట్టుకుని వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. మరి గురువు గారి గురించి చెప్తున్నారంటే మరి చూడండి ధ్యానం యొక్క విలువ. ఇంట్లోనే ఉంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ మన జీవితం ఏంటి అంటే ఇంట్లోకి మాత్రం అంకితం అనే ఒక దీని నుంచి మరి ధ్యానం తెలుసుకుని నేర్చుకుని మరి సాధన చేస్తూ మరి వాళ్ళ జీవితంలో ఎన్నెన్నో మిరాకిల్స్ ఆలోచన చేయగానే మరి గురువు దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ రావడం, మరి అలాగే ఆయన ఎదురు పడటం. మరి ఆయన పట్టుకోవాల్సింది ఏంటి అంటే మరి ఆ అజ్ఞానం గురించి కూడా చెప్పారు చక్కగా. మరి ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలి, జ్ఞానాన్ని పట్టుకోవాలి. పత్రిసారి ఉండి షేక్ హ్యాండ్ ఇస్తేనే ఆయన దగ్గర నుంచి శక్తి వస్తుంది, ఎనర్జీ పాతం వస్తుంది అని చాలా మంది నమ్ముతూ వెళ్ళి షేక్ హ్యాండ్ కోసం వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి దొరికేది కాదు, ఆయన తన్ని పంపించేవాళ్ళు. సో అట్లా ఏంటంటే ఆయన చెప్పిన విషయాలను పట్టుకోవాలి, పాదాలను కాదు పట్టుకోవాల్సింది, పదాలను పట్టుకోవాలని చెప్తుంటారు. సో అట్లా పత్రిసారి దగ్గర ఎంతో మంది ఎన్నో విషయాలు ఎందుకంటే ఒక యోగికి అందరి యొక్క ఆలోచనలు తెలుస్తాయి. సో వారు ఏ ఆలోచనలో వచ్చారనేది ముందుగా పసిగట్టి ఆ విధంగా ఆయనకి ట్రీట్ చేసి పంపించేవాళ్ళు. ఎవరన్నా వేరే నెగిటివ్ గా వచ్చారనుకోండి, అక్కడ ఏదో ఒక విధ్వంసం జరిగేది. ఎవరో వల్ల ఏదో చిన్న దీంతో చిన్న చిన్న మిస్టేక్స్ కూడా పట్టుకుని పనిమాల. ఇప్పుడు ఎవరైనా మనం షైన్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చాలా మంది ఇంతమంది ఉంటారు, ఎంతమంది కంట్రోల్ చేయాలంటే కుదరదు. నేను కరాటే క్లాస్కి వెళ్తాను ఫర్ ఎగ్జాంపుల్ కి, వాళ్ళందరూ ఆడేసుకుంటారు. గ్రౌండ్ ఫ్లోర్ రాగానే ఒక 80 మంది 70 మంది వచ్చేస్తారు, బొలు వచ్చేస్తారు. ఎవడో దీంట్లో ఆడుకుంటా ఉంటారు అనమాట. మరి దేనికి వచ్చారా? కరాటే క్లాస్ వచ్చింది, మీరు ఇద్దరు ఆడుకుంటారంటే అసలు ఎవరు వింటారనమాట. అందరిని నుంచి పెట్టేసి అరే వీడు మిస్టేక్ చేశాడు నేను పంపించేస్తున్నాను రాగానే అందరు ఆశ్చర్యపోయేవాళ్ళు. అందరు ఆశ్చర్యంగా సైలెంట్ అయిపోయేవాళ్ళు. ఎందుకు అంటే వీటికి పంపించేసి నలుగురు పంపించేస్తారు. అందుకే ఆయన ఏం చేశాడంటే గ్రూప్ కాన్షియస్ కోసం ఎవరో ఒకటి ఏదో మిస్టేక్ చేసేవాడు, అని లాగి పార్ట్ మంది దిగాడు, అందరూ సైలెంట్ అయిపోయాడు. అమ్మో ఇంతమంది కంట్రోల్ చేయాలంటే అవుతుందండి. కంట్రోల్ చేయడం కుదరదు. ఏ టెక్నిక్ మీరు క్లాసుల్లో వాడుతూ ఉంటారు. అంతమంది స్టూడెంట్స్ మా పీటీ సార్ కానీ మిగతా వాళ్ళు కానీ విజిల్ పట్టుకుని బెత్తాలు పట్టుకుని కొట్టేస్తా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కంట్రోల్ అవ్వరు, కాసేపు పెడతారు, మళ్ళీ ఎలా మళ్ళా ఇది కొడతారు, 2 దెబ్బలేస్తా అంతే అన్నట్టు. కానీ క్లాస్ నుంచి పంపించేస్తారంటే నెక్స్ట్ టైం నేను మళ్ళీ క్లాస్లోకి రాని ఉంటే ప్రిన్సిపల్ మేడం దగ్గర చెప్పించి మీకు అంటే మాటతో భయం అనమాట, మాటతోనే భయం. అలా ఆయన మాటతోనే చెప్పేవాళ్ళు, చేతలతోనే చూపించేవాళ్ళు. 2 రకాలుగాను. సామవేద దాన దండోపాయాలంటారు కదా, ఇవన్నీ కూడా చక్కగా మరి ఇంత పెద్ద సొసైటీని మరి స్థాపించారంటే ఎంతమందిని చూసుంటారు ఆయన, ఎన్ని రకాల వ్యక్తులు చూసుంటారు. సో ఆ విధంగా అందరినీ ఒక దీంట్లోకి తీసుకొచ్చి మరి ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మ విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించారంటే ఆయన దగ్గర నిజంగా ఎంత ప్రేమ ఉంది, ఎంత కరుణ ఉంది, ఎంత శాంత స్వరూపం ఉంది. మరి పబ్లిక్ అవేర్నెస్ అనేది ఎంత ఉంది చూడండి. మరి అంతమందికి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి
అందరూ ఆచరించదగినటువంటి ధ్యానాన్ని మనందరికీ అందించారంటే మరి ఎంత గ్రేట్ గురువు చెప్పండి. మరి ఆయన యొక్క ధ్యానాన్ని మనం తెలుసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాం ఈ రోజున. మరి మేడం గారు చాలా చక్కగా చిన్న చిన్నగా అందరికి అర్థమయ్యే విధంగా అద్భుతంగా చెప్పారు. మరి మేడం గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు కార్యక్రమం ఇక్కడితో ముగించుకున్నాం. మరి మేడం గారికి వచ్చి సన్మానం చేసుకుని మనం డిస్కస్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.